యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు మేము పెట్టబోయే టైటిల్ హిందువులను ద్వేషించు వారికి దేవుని గురించి ఏమీ తెలియదు. ఇది ఈనాటి టైటిల్. దేవుని గురించి హిందువులంటే ద్వేషించే వారికి మొట్టమొదలు వాళ్ళకి హిందూ ధర్మం గురించి తెలియదు. హిందూ ధర్మం అలియా సనాతనం అంటే వారికి తెలిసిందంతా వీళ్ళెవరో మీకు బాగా తెలుసు. మనల్ని ద్వేషించేటువంటి వాళ్ళు ఎవరో మనం విప్పి చెప్పవలసిన అవసరం లేదు. ఇంకా మీరు తెలుసుకోండి, హిందూ ధర్మం అంటే వారికి తెలిసిందంతా, ద్వేషించే అంటే వాళ్ళకి తెలిసిందంతా వీరు మూర్తులను పూజిస్తారో, ఇక చెప్పు, మూర్తులను పూజించడం పాపము, మీకు నరకం దొరుకుతుంది. ఇక మురిగిందే మరుగుతూ ఉంటారు అన్నట్టు. మూర్తులను పూజిస్తారు, అంటరానితనం పాటిస్తారు, కులాలు అంటూ వివక్ష చూయిస్తారు. ఈ మూడే ఎక్కువ మట్టుకు మనకు విమర్శనాస్త్రాలు చేసి మన పైన ఎక్కువ పెడతారు అన్నట్టు. ఒకటి మూర్తులను పూజించడం అంట, రెండవది అంటరానితనం పాటిస్తామంట మనం, మూడవది కులాల అంటూ వివక్షను చూయిస్తామంట మనం. ఇట్లా ప్రధానంగా ఈ మూడు విషయాలను ఎత్తి చూపిస్తూ మాట్లాడతారు. ఇంకా ముందుకు వెళితే, మా మతంలో ఇవేవి లేవు కాబట్టి మీరు మా మతము లోపలికి రండి. మా దేవుడు చాలా మంచివాడు, మీ కోరికలను వెంటనే తీరుస్తాడు. తర్వాత మీరు చచ్చిపోయిన తర్వాత మీకు స్వర్గంలో పిలుచుకుంటాడు. మీరు ఒకవేళ మేమన్న దేవుణ్ణి నమ్మితే అక్కడ మీకు తరగని కామసుఖ సాధనాలను మీకు ఇస్తాడు. ఈ లోకంలో చాలా కష్టపడితే కామతృప్తి ఒకరితో జరుగుతుంది అన్నట్టు. కానీ అక్కడ పోయిన తర్వాత కోరినటువంటి వాళ్ళంతా కామతృప్తి కొరకు మీకు అక్కడ దొరుకుతారు. మీకు తరగని కామ సుఖ సాధనాలను అక్కడ మా దేవుడు మీకు ఇస్తాడు. మీరు మా మాట వినకపోతే నరకానికే పోతారు. డైరెక్ట్ నరకం లోపల నుండి పోతారు. దేవుడు ఆ నరకం లోపల మీకు అక్కడ పెట్టని బాధలంటూ ఉండవు. వాళ్ళ వర్ణన చాలా విచిత్రం ఉంటుంది అన్నట్టు. ఇక నరక బాధలు పెడతారు. ఇలా బుకాయిస్తూ ఏమీ తెలియని కొందరు హిందువులను ఈ రకమైనటువంటి బుకాయింపులతో మతం మార్చుకోమని చెబుతూ ఉంటారు. మన వాళ్ళు ఎట్లున్నారంటే పాపం మన వాళ్లకు మన సంగతే తెలియదు. మతం అంటే తెలియదు, మర్మం అంటే తెలియదు, దేవుడు అంటే తెలియదు, ఏమీ తెలియదు. కేవలం మన సనాతనులు నిలిపిన వ్యవస్థ చాలా హేతుయుక్తంగా సంపూర్ణంగా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా సనాతనులు అనేటువంటిది వాళ్ళ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు అన్నట్టు.
యుగధర్మం ప్రకారంగా మందమతులు ఎక్కుంటారు, ఆలసులు ఎక్కుంటారు, సోమరిపోతులు ఎక్కుంటారు. కాబట్టి కలియుగం లోపల ఏం చేస్తే మనిషి భక్తి అనేటువంటి వైపు మరలుతారు అని చెప్పేస్తే, పిల్లలు తమ చిలిపి చేష్టలు, కొంటె చేష్టలు మాని ఎలాంటి అభ్యంతరం కలిగించకుండా తల్లి పనికి అడ్డు రాకుండా ఉండాలి, ఏడవకుండా ఉండాలి అంటే తల్లి ఆ శిశువుకి ఏం చేస్తుంది? 2 ఏళ్ల లోపు అట్లా బయట ఉండేటువంటి పిల్లలకి ఏం చేస్తుంది తల్లి? తల్లి ఒడి లోపల, అమ్మ ఒడి లోపల ఉన్నటువంటి వాడైనప్పటికైనా కానీ బొమ్మలంటే చాలా ఇష్టపడతాడు. బొమ్మలు ముందేస్తే అమ్మ ఒడిని కూడా వదిలేస్తాడు. అదే అలుసుగా చూసుకొని అమ్మ తమ పనులను ఎట్లా చేసుకుంటుందో అట్లాగే సనాతన ధర్మం 4 అంచెల లోపల మొదటి అంచె ఏంటిదబ్బా అంటే, వ్యక్తిని ఏదో ఒక దైవికమైనటువంటి భయాన్ని ప్రేరేపించి, భయపెట్టి వ్యక్తిని భక్తి వైపు మరల్చడము. ఇది ప్రాథమిక దశ. మా ప్రతి వీడియో లోపల ఈ విషయాలు ఉంటాయి, ఎందుకంటే చాలా వెనుకబడిపోయినాం కాబట్టి. ఇది ప్రాథమిక దశ. అంటే ప్రాథమిక విద్యా విధానం ఎట్లా ఉంటుందో అట్లా విద్యా విధానం లోపల. తర్వాత మాధ్యమికం అంటే సెకండరీ ఎడ్యుకేషన్ లోపల ఏముంటుందంటే, సెకండరీ ఎడ్యుకేషన్లో అంటే 10th ఆ ప్రాంతంలో, ప్రైమరీ అయిన తర్వాత హయ్యర్ 10th వస్తుంది. అక్కడ ఏ దేవుని ఆలయాల లోపల ఏ దేవుళ్ళ యొక్క ప్రతిష్ట ఉంటుందో, ఎవరికి ఏ దేవతామూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎవరికి ఏ దేవతామూర్తుల మీద ఎవరెవరికి ఎట్లా మక్కువ ఉంటుందో పోండి, దర్శించుకోండి. ఆ తర్వాత సెకండ్ స్టెప్ లోపల ఖచ్చితంగా పాటించవలసిన విషయం ఏముందంటే, ఏ దేవతామూర్తులను మీరు చాలా ఇష్టపడుతున్నారో ఆ దేవతామూర్తుల చరిత్రను ఖచ్చితంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. తెలియకపోతే తెలిసినటువంటి వాళ్ళని ఆశ్రయించైనా వాళ్ళ చరిత్రలు తెలుసుకోండి. ఇది సెకండరీ అయిపోయింది. హయ్యర్ మూడోది ఏంటిదబ్బా అంటే, ఏ దేవతామూర్తులను మీరు ఉపాసిస్తున్నారో పూజిస్తున్నారో వాళ్ళ చరిత్రను బాగా తెలుసుకున్న తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్లో ఏమొస్తుంది, ఇంటర్ డిగ్రీ లెవెల్లో ఏమొస్తుందంటే, ఏ దేవతామూర్తులను మీరు ఆరాధించి పూజిస్తున్నారో వాళ్ళ చరిత్రను తెలుసుకున్న తర్వాత వాళ్ళు జీవితం లోపల, దేవతలు జీవితం లోపల ఆచరించినటువంటి ఉదాత్తమైనటువంటి లోక కళ్యాణకారకమైనటువంటి పరోపకారానికి సంబంధించినటువంటి సమతా దృష్టికి సంబంధించినటువంటి ఏవైతే మహత్ కార్యాలు వాళ్ళ జీవితం లోపల చేసినాయో వాటిని అనుసరించడానికి ప్రయత్నం చేయండి. ఏవి మీకు చేతనైతే అవి వాళ్ళ అడుగుజాడల్లో నడిచి వాళ్ళని అనుకరించడానికి మీరు ప్రయత్నం చేయండి కాదు, ఆచరించండి. అది ఇంటర్ డిగ్రీ లెవెల్ అన్నట్టు హయ్యర్ ఎడ్యుకేషన్. చివరిది చాలా అద్భుతము, బ్రహ్మాండంగా ఉండేటువంటి విషయం ఏంటిదంటే, అది పీజీ పిహెచ్డీ లెవెల్ అన్నట్టు. అక్కడ ఖచ్చితంగా ఒక గురువు, అనుభవజ్ఞుడైనటువంటి గురువు ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే అది సాక్షాత్కారానికి సంబంధించినటువంటి విషయము. అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఒక డాక్టరేట్ అన్నట్టు, ఒక పిహెచ్డి. చాలా విచిత్రమైనది ఏంటంటే, ఆ లెవెల్ లోపల పోయిన తర్వాత ఏ దేవుణ్ణి ఎక్కడో ఉన్నాడో నాకు అనుగ్రహిస్తాడు, కనికరిస్తాడు, నేను వాడు దేవుడు, నేను పొందుతున్నా చేస్తున్నా, ఇటువంటి ప్రస్థానం ఏదైతే ఉందో అక్కడ బ్రేక్ అయిపోతుంది. ఎందుకు బ్రేక్ అయిపోతుంది అంటే, ఏ దేవుణ్ణి నువ్వు వెతుకుతా ఉన్నావో ఆ దేవుడు నీలో నేనయ్యి ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ దేవుడు ఎక్కడో లేడో, నీలో నేనై ప్రకాశిస్తూ ఉన్నాడు. నశించేటువంటి దేహం లోపల నశించకుండా నీ దేహాన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. నీ దేహంలో
నీ దేహం లేకంటే మొదలు ఉన్నాడు, నీ దేహం తర్వాత ఉంటాడు, లోపల ఆత్మస్వరూపుడై ఉన్నాడు. ఆ తర్వాత ఏ విశ్వాన్ని నువ్వు గాంచుతా ఉన్నావో ఆ విశ్వం అంతటి లోపల పరివ్యాప్తమై ఉన్నాడు. నీ దేహం లోపల అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అనంత విశ్వం లోపల కూడా అలాంటి మహిమాన్వితమైనటువంటి పరిస్థితి లోపల ఇంకా చూస్తున్నటువంటి నీలో కనిపిస్తున్న విశ్వంలో ఉన్నది ఒకే తత్వము. ఇది పిహెచ్డి లెవెల్. అక్కడ ఇంకా దేవుడు వెతకడము, పట్టుకోవడము, స్వర్గము, నరకం ఈ ప్రస్తావనలన్నీ జీరో అయిపోతాయి అక్కడ. అదొక అద్భుతమైనటువంటి అపరోక్ష అనుభూతి. దానికి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఇది సనాతన వ్యవస్థ లోపల 4 అంచెలు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటిదంటే మొట్టమొదటి దోషులం సనాతనులం. ఎట్లా సనాతనంలో మొట్టమొదటి దోషులం అంటే మనం ప్రైమరీ దాటిపోవడం లేదు, చరిత్రల గురించి తెలుసుకోవడం లేదు, అరాకొర తెలుసుకున్న ఆచరించడానికి ఎవరు సిద్ధం లేరు. ఇక లాస్ట్ స్టేజ్ వరకు అయితే చాలా తక్కువ దొరుకుతూ ఉంటారు లాస్ట్ స్టేజ్ వరకు పోయేటువంటి వాళ్ళు. ఈ పరిస్థితుల లోపల మనం ప్రైమరీ దాటిపోవడం లేదంటే, 6వ తరగతి 6-7 తరగతి దాటిపోలేదంటే మనతో ఎడ్యుకేషన్ పూరా డాక్టరేట్ పిహెచ్డి లెవెల్ వరకు ఉన్నది. కానీ మనము దాటిపోయి చదవలేము. ఎంత ప్రయత్నించినా చదవలేక మనము 7వ తరగతి దాటిపోలేకొచ్చినామంటే అంటే ఎగ్జాంపుల్గా ఆధ్యాత్మికం లోపల అయితే ప్రైమరీ విధించబడ్డదో ఆ ప్రైమరీ లెవెల్ లోపల ఏముంటాయంటే తీర్థాలు, క్షేత్రాలు, దర్శనాలు, టెంకాయలు, పువ్వులు, అర్చనలు, అభిషేకాలు ఇవన్నీ ఉంటాయి ప్రైమరీ లెవెల్ లోపల. మనము దీన్ని దాటిపోవడమే లేదు. చూడండి, 30 సంవత్సరాల వయసు వచ్చినా ఇంకా వాడు సెవెంత్ సర్టిఫికేటే తీసుకోలేదంటే ఎంత విడ్డూరమో. మనం కూడా ఆధ్యాత్మిక రంగం లోపల ప్రైమరీ దాటిపోవడం లేదు. మంచి మంచి మేధావులు, చదువుకున్నోళ్ళు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్సు, జడ్జెస్, పెద్ద పెద్ద మినిస్టర్సు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఎందరో ఉన్నారు. ప్రపంచ విద్య లోపల టాప్ లెవెల్ ఉన్నప్పటికైనా కానీ ఆధ్యాత్మిక విద్యకు వచ్చేవరకే ప్రైమరీ దాటడం లేదు. ఉంది, మిగతా ఉంది, అక్కడంతా ఉంది మొత్తం మీద. అలాంటప్పుడు నువ్వు 6-7 తరగతి దాటడం లేదు నీ జీవితం లోపల అన్నప్పుడు అవతలి వాడు వానికి 10కు మించి విద్యనే లేదు వాని దగ్గర అనుకోండి. మొత్తం మీద 7-8-9 తరగతి లోపల నీకంటే గొప్పవాడు అన్నట్లు అనిపిస్తా లేదా ప్రపంచానికి? ఆ దుర్గతి మనకు పట్టింది ఇప్పుడు. పొండి పిహెచ్డి వరకు నాది ఎక్కడ లేదు పిహెచ్డి మన దగ్గర తప్ప. దేవుణ్ణి తన లోపల దర్శించుకునేటువంటి ఈ విధానము ప్రపంచం లోపల సనాతనలు తప్ప మరి ఎక్కడ లేదన్నట్టు. నాలో నేనై ఉన్నటువంటిది అది విశ్వమంతా వ్యాపించి ఉన్నది, అది ప్రత్యక్షమై ఉన్నది. దాన్ని చూడవలసిన అవసరమే లేదు. చూస్తున్న నీలో చూస్తున్న నీలో ఉన్నది అదే, కనిపిస్తున్న విశ్వం లోపల ఉన్నది అదే. ఇంకా నీవు చూసేటోడెవడు, చెప్పేటోడెవడు. ఇది ఒక పెద్ద విషయం అన్నట్టు. మొత్తం అల్టిమేట్ రీచింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ అన్నట్టు ఉంది ఇది. అక్కడికి ఎవరు పోవడం లేదు. కాబట్టి ఈ మనకు విమర్శలు ఎదుర్కోక తప్పడం లేదన్నట్టు. మన పిల్లలకు ఏమీ అర్థం కాకుండా వాళ్ళు మతాలు మారుతుంటే కూడా మనం చూస్తూ ఊరుకున్నామే తప్ప, ఊరుకోవాల్సిన పరిస్థితి తప్ప మనతో జ్ఞానం లేదు, సంపాదించలేదు. ఇంట్లో భూగర్భం లోపల గుప్త నిధులు ఉన్నాయంట. ఉంటే ఏమి, వాడికి నూకలు దొరకడం లేదు తినడానికి, వాడయ్యమని చెప్పలేదు. అట్లా ఉంది మన పరిస్థితి. మనం సాధించడం లేదు. సాధించుకోవడానికి చాలా అద్భుతాలు ఉన్నాయి. ఎక్కడ ప్రపంచంలో నీకు దొరకనటువంటి అద్భుతం మన దగ్గర ఉంది. అయితే ఇట్లా మనకుండేటువంటి బలహీనతను ఆసరాగా చేసుకొని వాళ్ళు ప్రపంచంలో ఉన్న అందరినీ ఏమంటున్నారంటే వారి మతం స్వీకరింపజేసి రాబోయే కాలంలో ఈ భూగోళంపై తమ మత శాసనం నడవాలి, మత శాసనమే నడవాలి. వాళ్ళు ఏమంటారంటే మా మత శాసనమే భూగోళం అంతా నడవాలి, మా సాహిత్యపరమైనటువంటి ఏవైతే శాసనాలు ఉన్నాయో నడవాలి మొత్తం మీద. మా మతం జెండా
విశ్వమంతటా ఎగరాలి. భూగోళం యొక్క ప్రతి అంగుళము, ప్రతి చదరపు గజం భూమిపై కూడా మా ఆధిపత్యం ఉండాలి, మా శాసనానికి సంబంధించిన జెండా ఎగరాలి, మా శాసనమే నడవాలి. ఇటువంటి అత్యాశతో హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఏకధాటిగా విమర్శిస్తూ ఉంటారు. ఇలా ఎందుకు చేస్తున్నారు వాళ్ళంటే, పాపం వాళ్ళకు దేవుడంటే ఏమిటో తెలియదు. ఎవరో ఏమో చెప్పింది, ఏమో రాసిపెట్టింది, దాని లోపల నుండి పరమత అసహనాన్ని బాగా పెంచుకొని ఉంటారు అన్నట్టు. పరమత అసహనాన్ని మనల్ని తిడుతూ ఉంటారు. వాళ్ళ భాషల లోపల మనకు ఒట్టి పనికిరాని వాళ్ళు అంటారు, పాపులు అంటారు, మనకు దేవుని ద్వారా తిరస్కరించబడ్డటువంటి వాళ్ళు మీరు అంటారు అన్నట్టు. ఏ ఇష్టం వస్తే అది మాట్లాడతారు. ఎందుకంటే వినడానికి మనకు అలవాటు అయిపోయి. వీళ్ళకు దేవుని సర్వవ్యాపకత్వం తెలియదు. మనల్ని విమర్శించేటువంటి వాళ్ళు ఎవరైతున్నారో దేవుని సర్వవ్యాపకత్వం తెలియదు. దేవుడు సర్వజ్ఞుడు అన్నది కూడా తెలియదు. మీరు ఇక్కడ ఎవరిని తిడితే అవంతా వాడికి అన్నీ తెలుస్తుంది అన్నట్టు. విశేషంగా వీళ్ళకి హిందూ ధర్మాన్ని, సనాతనాన్ని ద్వేషించేటువంటి వారు, అంటే మనమంటే ఎంతో అసహనంతో కూడుకున్నటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వీరికి దేవుని పరిపూర్ణ తత్వం గురించి అస్సలే తెలియదు. దేవుడు పరిపూర్ణుడు అంటే దేవునికి తప్ప ఇంకొకటి ఎక్కడ ఏమీ లేకుండా అన్నింటి లోపల బయట పరివ్యాప్తమైనటువంటి తత్వము కాబట్టి పరిపూర్ణ తత్వం అని దాని పేరు. దేవుడు అంటే పరిపూర్ణం. అయితే వీళ్ళు ఎక్కడ చూస్తారో దేవుడిని తెలియదు. వాడు కనిపించే దగ్గర మాత్రం చూడరు. ఎక్కడ వీళ్ళు చూస్తాడో అక్కడ దేవుడే కనిపించాడు. ఇటువంటిది ఎందుకంటే పరిపూర్ణమైనటువంటి తత్వం వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళు చూస్తున్న దగ్గర దేవుడు కనిపించాడు, వీళ్ళు చూస్తున్న దగ్గర దేవుడు కనిపించాడు. దేవుడు ఎక్కడ కనిపిస్తున్నాడో అక్కడ వీళ్ళు చూడరు. కానీ మనకు మాత్రం మస్తు నేర్పుతూ ఉంటారు అన్నట్టు. పరిపూర్ణ తత్వం గురించి వీళ్ళకి అస్సలే తెలియదు అన్నట్టు. ఇలా మనమంటే ఒకవేళ మనం ఇట్లా అన్నామనుకో, మనం అంటే మీకేం తెలుస్తుందని గట్టిగా వాదిస్తారు. ఇంకా ఉన్న సత్యం, వాళ్ళకి తెలిసిన సత్యం ఎంతో అనేది మనం గుర్తించి బయటపెట్టి మనమిగిన వాళ్ళని ద్వేషించినామనుకో చంపేసేస్తారు. మనం చంపేస్తామంటారు అన్నాడు. ఏమో మాట్లాడుతూ ఉంటారు. హిందూ సనాతన ధర్మమును ద్వేషించేటువంటి వీరు ఇంతటితో నాగకుండా ఇంకా కొన్ని అడుగులు ముందుకేసి వాళ్ళు వాదిస్తూ ఉంటారు. దేవుడు అతని యొక్క గుత్తాధిపత్యం, దేవుడు ఇప్పుడు ఎట్లయితే ఒక తండ్రి తన వారసత్వపు సర్వాధికారాలు తన కొడుకుకి ఇచ్చినట్ల దేవుడంట అతని యొక్క గుత్తాధిపత్యం అంతా వీళ్ళకి ఇచ్చినట్ట. ఎవరికి మనల్ని విమర్శించేటువంటి వాళ్ళకు దేవుడు గుత్తాధిపత్యం ఇచ్చిండు. ఏలుండ్రా ప్రపంచం ఎప్పటి నుంచి మీరు ఏలుండిగా, మీరు ఎవరికి స్వర్గం ఇవ్వమంటే వాళ్ళకి స్వర్గం ఇస్తా, మీరు ఎవరికి నరకం పంపిమంటే వాళ్ళకి నరకం పంపిస్తా, ఈ భూమి మీదనే మీరు సర్టిఫికేట్లు ఇచ్చుకుంటూ పోకుండా బిడ్డాయిగా మా గుత్తాధిపత్యం అంతా నీకే, మాకే ఇచ్చిండని చెప్పేసి వాళ్ళ యొక్క భ్రమ. కాబట్టి మీరు మా మాటలు వింటే దేవుడు మీకు చెరదిస్తాడు. ఎంత దాకపోయిన వాళ్ళు మొత్తం మీద దేవుని యొక్క గుత్తాధిపత్యం మాకే వచ్చింది. ప్రభుత్వాలు చేంజ్ అయినట్ల దేవుని యొక్క చట్టం కూడా చేంజ్ అయిపోయినట్ల. కాబట్టి మీరు మా మాటలు వింటే, మా సాహిత్యము, మా మాట, మా లెక్కలు మీరు వింటే దేవుడు మీకు చేరదీస్తాడు. ఇక్కడ మేము సర్టిఫికేట్ ఇస్తాం నీకు. ఇలాంటి అనేకమైన భ్రమలు కలిగించే మాటలతో గారడి చేస్తూ ఉంటారు. మనకుండే అజ్ఞాన కారణంగా వీళ్ళ గారడి నడుస్తూ ఉంది. ఇలాంటి వీరి మాటల్ని విని మనం ఒకవేళ ఇటువంటి వాళ్ళ మాటలు విని
వాళ్ళు మనకిచ్చే పుస్తకాలు కొంచెం లోతుకు వెళ్ళి మనము బాగా అధ్యయన దృష్టితోని చదవాలి ఎప్పుడే కానీ. మీరు మన ధర్మ గ్రంథాలే చదవరు, ఇక ఇతర మతాల గ్రంథాలు మీరు ఏం చదువుతారు? మొత్తం మీద లోతుకు వెళ్ళి చదివితే పాపం వారికి దేవుని సంగతే తెలియదు అనే మాట మనకు అర్థమైపోతుంది అన్నట్టు. దేవుడు ఎట్లుంటాడో తెలియదు వాళ్ళకు. ఒకవైపు దేవునికి ఆకారం లేదంటారు, ఇంకొక వైపు దేవుడు ఆకాశ లోకంలో సింహాసనంపై ఆసీనుడై ఉంటాడు. అక్కడ ఆకాశలోకం ఒకటి ఉంది, అక్కడ దేవుడు సింహాసనం పైన ఆసీనుడై ఉంటాడంట. సర్వవ్యాపకుడు అయినటువంటి దేవుడికి అట్లా ఆకారము ఆకాశంలో ఆసీనుడై సింహాసనంపై ఉంటాడని అంటారు అన్నట్టు. ఇంకొక వైపు దేవునికి ఆకారమే లేదంటారు. ఇంకొక వైపు ఆయన అట్లా ఉంటాడు, ఆ లోకం లోపల ఉంటాడంటారు. స్వర్గంలో దేవుడు మనలా మాట్లాడతాడంటారు. మనం ఎట్లయితే ఇప్పుడు ప్రధానమంత్రి ఎట్లయితే ప్రభుత్వం లోపల సంబంధించిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు, రాష్ట్రపతి మాట్లాడుతూ ఉంటారు, స్వర్గంలో దేవుడు మనలా మాట్లాడతాడంటారు. దేవునికి కోపతాపాలు ఉంటాయంటారు. ఇట్లా ఉంటాయంటారు. అంటే కోపతాపాలనంటే ఆకారము నిరాకారము పెద్ద సందిగ్ధమే. ఇక్కడ ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు ఈ లోకపు పెద్ద చక్రవర్తిలా భావిస్తారు వాళ్ళు. దేవుడు అంటే ఒక చక్రవర్తి ఎట్లుంటారో అట్లా భావిస్తారు, వర్ణించుకుంటారు. ఇట్లా వీళ్ళ అన్ని మాటలు వింటూ ఉంటే దేవుడు మనం వింటూ ఉంటే దేవుడు సాకార రూపం లోపల ఉన్నాడా నిరాకార రూపం లోపల ఉన్నాడా మనకు ఇక్కడ అర్థం కాదని అక్కడ అర్థం కాదు. ఇట్లా సాకారమును నిరాకారమును వేరే వేరే చేసి మాట్లాడుతూ ఉంటారు. దేవుడు నిరాకారుడని మాట్లాడుతూ ఉంటారు, కానీ వర్ణన లోపలంతా సాకారమే ఉంటుంది అన్నట్టు. మనం గట్టిగా పట్టడితే వాళ్ళు అడగొద్దు, అంతవరకే ఉండాలి అని చెప్పేసి అర్థం చేయించకుండా ఉంటారు అన్నట్టు. దేవుని పరిపూర్ణత్వం గురించిన అవగాహన ఈ హిందూ సనాతనాన్ని ద్వేషించేటువంటి వారికి, విమర్శించేటువంటి వారికి దేవుని పరిపూర్ణత్వం గురించిన అవగాహన వాళ్ళకి అస్సలే ఉండదు. ఎందుకంటే పంచభూతాలు ఉత్తయి అంటారు, వీటితో ఏం సంబంధం లేదు. సూర్యచంద్ర నక్షత్రాలు వీటితో మాకేం పని అంటారు. ఈ అన్నిటిని ఉపాసిస్తూనే ఉన్నారు. అన్నీ మేము దాన్ని నమ్మము, దీన్ని నమ్మం, గాలిని నమ్మము, నీటిని నమ్మము, ఇవన్నీ ఉత్తయి అని అనుకుంటూనే ఉంటారు. కానీ ఉపాసన అనేటువంటిది ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కడు పంచభూతాలను ఉపాసిస్తూనే ఉన్నాడు. ఉపాసన అంటే అర్థము పువ్వులు పెట్టి టెంకాయలు కొట్టి ప్రదక్షిణలు చేయడమే ఉపాసన అనుకుంటే భ్రమ. అంతకంటే గొప్ప ఉపాసన ఏంటి తప్ప అంటే గాలిని నిరంతరం మనం ఉపాసించకపోతే, అనుక్షణం గాలిని కనుక ఉపాసించకపోతే మనకు బ్రతుకు లేదు. నీటిని అవసరం పడ్డప్పుడల్లా ఉపాసించకపోతే మనం బ్రతకలేము. భూమిని కనుక మనం ఉపాసించకపోతే అన్నము దొరకదు. సూర్యచంద్ర నక్షత్రాదులను నీవు ఉపాసించేది ఏమన్నది? సూర్యుడు చంద్రుడు లేకపోతే ప్రపంచంలో పంటల ఉనికే ఉండదు, మనుషుల ఉనికే ఉండదు. కాబట్టి దాన్ని ఎప్పుడు అనుక్షణం అంటిపెట్టుకొని వాటిని మానవుడు ఏమైతే చేస్తున్నాడో దానికి ఉపాసన అన్నారు అన్నట్టు, చేస్తూనే ఉంటారు. ఈ అన్నిటిని ఉపాసిస్తూనే ఉన్నప్పటికైనా కానీ వీటిని ఉపాసించకపోతే ఏ మనిషి బ్రతకలేకపోయినప్పటికైనా కానీ, వాళ్ళే కాదు ప్రపంచం లోపల ఎవరు మనం ద్వేషించేటువంటి వాళ్ళే కాదు, ఎవరైనా పంచభూతాలను కాదని బ్రతకలేరు.
కానీ వీరు కాదు, లేదు, అది ఒప్పం, ఇది ఒప్పం, ఇది మీరు ఇట్లా గాలి అంటే దేవుడు మీకు నరకం లోపల విసిరేస్తాడు, భూమి అంటే మీకు భూమి అంటే ఆ భూమి దేవునికి దేవుడే సర్వం, భూమి అరే ఈ రకంగా అసలు ముందు వస్తుంది ఆ విషయము. అవి మా లెక్కలో లేవని అంటారు. మొత్తం ఇవన్నీ కూర్చున్నాయి, దిక్కు మాకేం దృష్టి అంటారు అన్నట్టు. అయితే వాటిని వదిలి జీవించలేరు. ఇది ఎట్లా చమత్కారం. వాటిని గర్హిస్తూనే ఉంటారు. ఎవడైనా హిందూ గాలిని ఏదో ఒకటి ఉపాసనా భావంతో చూస్తున్నాడు అనుకోండి, భూమిని, నీటిని, ఇట్లా అన్నీ మన దగ్గర ఉన్నాయి కదా. నీటిని గంగమ్మ అంటాము, గాలిని వాయుదేవుడు అంటాము, భూమిని భూదేవి అంటాము. ఇట్లా అన్నీ ఎందుకంటాము మనం ఇట్లా అంటే దేవుని యొక్క దివ్యత్వ ప్రతీకలివి. వృక్షానికి ఫలమైంది అంటే ఫలాన్ని వృక్షంకు సంబంధం లేకుండా నేను ఆలోచిస్తా అంటే ఎంత గొప్ప జ్ఞానం. ఒక చెట్టుకు పండయింది, విత్తు నుంచి చెట్టు వచ్చింది, చెట్టుకు పండయింది. పండు తినుకుంటా చెట్టుతో నాకేం పని అంటే ఎట్లా? అట్లాగే భగవంతుడు నాటినటువంటి ఫలవృక్షాలలాగా ఇవన్నీ పంచభూతాలంటే ఇవన్నిటి లోపల వాని శక్తే ఉన్నది. వాడి జాగలున్నాడు, భగవంతుడు వాని జాగలున్నాడు. కానీ నీవు మాత్రమే వాని యొక్క ఫలాలైనటువంటి పంచభూతాల యొక్క ఉపాసన జరిపిస్తూనే ఉన్నావు. అయితే అనుభవించుకుంటూనే వాటిని వదిలి జీవించలేమనే సత్యం తెలిసి కూడా మళ్ళీ ఇట్లా అంటాడు, దేవునితో సృష్టి గల సంబంధం వీరికి అస్సలే తెలియదు. సృష్టి అంటే ఏంటిది, దేవుడు అంటే ఏంటిది. మరి వీరు ఎట్లా మాట్లాడతారంటే తేనె నుండి తీయదనం వేరు చేసినట్లు, వేరు చేసి మాట్లాడినట్లు, జ్యోతి నుండి ప్రకాశం వేరు చేస్తున్నట్లు, పుష్పం నుండి పరిమళం వేరు చేస్తున్నట్లు. ఇవి అసాధ్యమైనటువంటి ముచ్చట్లు అన్నట్టు. తేనెను తీయదనాన్ని వేరు చేయలేము. తేనె యొక్క స్వభావమే తీయదనము, జ్యోతి యొక్క స్వభావమే ప్రకాశము, పుష్పం యొక్క స్వభావమే పరిమళము. ఈ రకంగా పదార్థ వైశిష్ట్యం స్వభావం నుంచి పదార్థాన్ని వేరు చేయలేము. అట్లాగే దేవుని నుండి సృష్టిని వేరు చేసి మాట్లాడలేము. ఆయన వీళ్ళు సృష్టిని వేరు చేసి మాట్లాడతారు అన్నాడు. ఈ సృష్టితో మాకేం సంబంధం, మాకు దేవుడు కావాలి. అరే నీ సంబంధం ఉన్నదంతా సృష్టితోనయ్యా. ఈ సృష్టి ఎవందో కాదు, దేవుని నుండి సృష్టి వేరు చేసినట్లు మాట్లాడతారు. సృష్టి దేవుని స్వభావం అన్నటువంటి విషయం వీరు అంగీకరించారు. సృష్టి ఏదైతే ఉందో దేవుని యొక్క స్వభావం ఇది, వాని శక్తి ముందు వస్తుంది. సృష్టి దేవుని శక్తికి ప్రతిరూపం. సృష్టి అంటే ఏదో గాలికి ఎవడో తెచ్చిపెట్టింది కాదు, దేవుని యొక్క శక్తికి ప్రతిరూపమే ఈ యొక్క సృష్టి. శక్తి అనేటువంటి దేవుని యొక్క స్వభావం, శక్తి ప్రతిరూపమే ప్రకృతి. శక్తి అనేటువంటి దేవుని యొక్క స్వభావం అన్న విషయం తెలియక వీళ్ళు ఏమేమో మాట్లాడుతూ ఉంటారు అన్నట్టు. వీరి దేవుని అవగాహన రాహిత్యాన్ని ఎంత చెప్పినా తక్కువే. ఇట్లా హిందూ సనాతన ధర్మాన్ని ఇటువంటి విషయాలను విమర్శిస్తున్నటువంటి వీళ్లకు దేవుని అవగాహన గురించి ఎంత చెప్పినా వీళ్ళకి అవగాహన, దేవుని యొక్క పరిపూర్ణమైన అవగాహన లేదు అనేటువంటి విషయము మనం ఎన్ని రకాల వర్ణించి చెప్పినా తక్కువే. కానీ వాళ్ళు మాత్రం మాకు మించిన వాళ్ళే లేరు, మీరంతా పనికి మాలినోళ్ళు అంటూ ఉంటారు అన్నట్టు. దేవుని పరిపూర్ణ స్వరూపం తెలియని వీరు అపరిపక్వమైనటువంటి మాటలతో తర్వాత క్రూరత్వం, దౌర్జన్యంతో లోకాన్ని ఏలాలనే కలలు కంటూ ఉంటారు. అంతటితో నాగరవాడు. సత్య సనాతనమైన హిందుత్వం దేవుని గురించి చెప్పిన విషయాలు మాత్రమే గ్రహించి హిందుత్వపు గొప్పతనాన్ని గుర్తించాలి. ఫస్ట్ మనం గుర్తించాలి. వాళ్ళు విమర్శిస్తున్నారంటే మరి మనకు తెలివి లేకపోతే ముంగటి వాని విమర్శను అంగీకరించవలసిందే మనం.
సనాతనం యొక్క సూత్రాలు ఒక 4-5 మొట్టమొదటి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. దేవుడు నీలో నాలో విశ్వమంతటిలో ప్రత్యక్షంగా ఉండి వీటిని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. ఇది సనాతన సూత్రం అన్నట్టు. దేవుడు నీలో నాలో విశ్వమంతటిలో ప్రత్యక్షంగా ఉండి వీటిని ప్రకాశింపజేస్తున్నాడు. 2, అణువు లోపల కూడా దేవుని యొక్క దివ్యత్వం ఉన్నది. కాబట్టి నీవు చూడగలిగితే నీకు ఆ జ్ఞాన దృష్టి ఉంటే దేవుడు లేనిది ఏమీ లేదు. ఎందుకంటే పరమాణువు లోపల దేవుడు దివ్యత్వం, తేనె తీయదనంలాగా అన్నట్టు. పరమాణువు లోపల ఉండే శక్తి కూడా ఒక దివ్యత్వమే. కాబట్టి దేవుడు లేనిది ఏమీ లేదు. ఏమి ఉందో, ఏది మనం చూస్తున్నామో అంతా దివ్యత్వమే. ఆ దివ్యత్వమే దేవత్వము, దేవత్వమే దైవం. ఇది సనాతన ధర్మం యొక్క లాజికల్ సీక్వెన్సీ అన్నట్టు. అంటే ఒక క్రమం, హేతుబద్ధమైనటువంటి ఒక క్రమ పద్ధతి ఇది ఉన్నది. ఇంకా 3వ సూత్రం, దేవుడు వ్యక్తులను, ఈ లోకంలో పుట్టినటువంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే వారి వారి సత్కర్మలు దుష్కర్మల ఆధారంగా వరాలు ఇవ్వడమో, అంటే స్వర్గం ఇవ్వడమో నరకం ఇవ్వడమో జరుగుతూ ఉంటుంది అన్నట్టు. అంటే చెరదీయడమో శిక్షించడమో జరుగుతూ ఉంటుంది. వ్యక్తులను మనిషి భూమి మీద ఎవడైనా ఉండని, సనాతన ధర్మం యొక్క సూత్రం. ఈ భూమి మీద మనిషి ఎవడైనా ఉండని, ఎవడు సదాచారవంతుడో, ఎవడు పరోపకార పరాయణుడో, ఎవడు తన ఆత్మలో ఉన్నది ఎదుటివాని ఆత్మలో ఉన్నది, తన దేహంలో ఉన్నది ఎదుటివాని దేహంలో ఉన్నది ఒకే ఆత్మ అనేటువంటి జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వారి వారి సత్కర్మలు దుష్కర్మల ఆధారంగా ఏ లోకమోడుండని, ఏ మతమోడుండని, ఎక్కడేంటి పుట్టని, ఎక్కడేమి కానీ అయినప్పటికైనా కానీ దేవుడు వాళ్లకు శిక్షించేటువంటిది లేక వాళ్లకు వరాలు ఇచ్చేటువంటి విధానం ఒక్కటే ఉన్నది. ఏంటిదంటే దుష్కర్మలకు దూరం ఉండాలి, సత్కర్మలకు దగ్గర ఉండాలి. సత్కర్మలు ఆచరించేటువంటి వానికి స్వర్గము, దుష్కర్మలు ఆచరించేటువంటి నరకం. ఇది దేవుని యొక్క సనాతన ధర్మం, దేవుని విషయం లోపల చెప్పినటువంటి అమోఘమైనటువంటి ఆచార సూత్రం అన్నట్టు. అక్కడ దేవుని యొక్క వాస్తవికత లోపల కర్మలు తప్ప, ఇటువంటి సత్కర్మలు దుష్కర్మల ప్రాతిపాదిక తప్ప మతోన్మాదులను మత ఛాందసాన్ని దేవుడు చూడబోడు. నీది ఏ మతం ఉన్నదో, ఇట్లా ఈ మతాల పక్షపాతం అనేటువంటిది దేవుని దగ్గర ఉండదు. సదాచార దురాచారాల యొక్క విషయమే అక్కడ ఉంటుంది, చూడబోడు. ఇటువంటి మత పక్షపాతం, మత వివక్ష దేవునికి లేదు. దేవునికి ఉండే వివక్ష అంతా సత్కర్మ దుష్కర్మ. సత్కర్మ అనుష్ఠాన పరులు, దుష్కర్మ అనుష్ఠాన పరులు. ఎవరు దుష్కర్మలు ఆచరించేటువంటి వాళ్ళు, సత్కర్మలు ఆచరించే వాళ్ళు ఇద్దరిని చూస్తాడు అన్నాడు దేవుడు. దేశమును, మతమును, లింగమును, జాతి ఇవన్నీ ఏమీ చూడన్నట్టు అక్కడ దేవుడు అని సనాతనం చెప్తా ఉంది. ఇక 4వ సూత్రం, దేవుడు పరిపూర్ణుడు కావడం వల్ల, చూడండి సనాతన వర్గం చాలా ముఖ్యమైన సూత్రం. దేవుడు పరిపూర్ణుడు. దేవుడు పరిపూర్ణుడు కావడం వల్ల ఎక్కడా ఏది కూడా దేవునికి ఇతరంగా ఉండదు. అది ఇతరమైంది అంటారు అన్నట్టు. దేవునికి ఇతరంగా ఉన్నది, అది ఇతరంగా ఉన్నది, దేవుడు కానున్నది అట్టున్నట్టు. అది పరిపూర్ణుడు. దేవుడు పరిపూర్ణుడు అయినప్పుడు దేవునికి ఇతరంగా ఏది కూడా ఉండదు. ఎక్కడ చూసినా, ఎక్కడ దేన్ని చూసినా, పరమాణువు నుండి బ్రహ్మాండం వరకు అంతా ఉన్నదంతా దేవుని దివ్యత్వమే తప్ప మరేమీ లేదు. దేవుడు కానిది ఏదైనా ఉందనుకునేవారు అజ్ఞానులు. ఇది సనాతన ధర్మము
దేవుడు పరిపూర్ణ స్వరూపుడని నిర్వచించినటువంటి సూత్రము ఇదే మౌలిక సందేశము కూడా. ఇప్పుడు ఇది ఎవరు కాదు పోదు అన్న అనాది నుండి అనంతం వరకు ఉండే సనాతన దివ్య జ్ఞాన సూత్రము. సనాతనులకు దేవుని గురించి ఎవరైనా నేర్పడం అంటే నిజమైన సనాతన జ్ఞానం, ఇటువంటి సాక్షాత్కారం ఇంతవరకు చెప్పిన 4 అంచెల లోపల డాక్టరేట్ డిగ్రీ వరకు పరిపూర్ణ దర్శనం వరకు వెళ్ళిపోయిన తర్వాత అటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ సనాతనం ఏదైతుందో, ఇటువంటి సనాతనులకు అంటే సనాతన జ్ఞాన తత్పరులకు నేర్పడం అంటే అది చేపకు ఈద నేర్పడం లాంటి హాస్యాస్పదమైనటువంటి విషయం అన్నట్టు. ఇట్లా సత్య సనాతనులారా, ఈ సనాతన మౌలిక సూత్రాలను నేర్చుకోండి, తెలుసుకోండి, ఆచరణలో తీసుకోరండి. ఇంకా ప్రైమరీ లెవెల్ అని ఉండకండి. మీరు ఎంతవరకు ప్రైమరీ లెవెల్ ఉంటారో అంతవరకు దుర్గతి తప్పదు. సత్య సనాతనులారా, ఈ సనాతన మౌలిక సూత్రాలను నేర్చుకోండి. ఎందుకు నేర్చుకోవాలంటే, ఒక ఇంటి నిర్మాణం చేయాలంటే సిమెంట్ తప్పకుండా అవసరం ఉన్నదన్నట్టు. సిమెంట్ లేకుండా ఇంటి నిర్మాణం ఎట్లయితే జరగదో, సనాతన ధర్మ సూత్రాలు, సనాతన జ్ఞానాన్ని అలవర్చుకోకపోతే, సిమెంట్ లేకపోతే ఇల్లు ఎట్లా నిలవదో, జ్ఞానం లేకుండా మనం ధర్మమును నిలపలేము. జ్ఞానమే ధర్మము, ధర్మమే జ్ఞానం. కాబట్టి మొట్టమొదటి జ్ఞానాన్ని ఆచరిస్తే సనాతన ధర్మాన్ని ఆచరించినట్టు లెక్క. మీరు చేస్తున్నటువంటి అనవసరమైనటువంటి ఖర్చులు, ధర్మం పేరిట, భక్తి పేరిట, హిందువులము చేస్తున్నటువంటి అనవసర ఖర్చులు, పనులు తగ్గించుకోండి. భక్తి పేరిట మనం చేస్తున్నటువంటి దాంట్లో ఎన్నింట్లనో దేవుడు మెచ్చని కార్యక్రమాలు చాలా ఉంటాయి అన్నట్టు. దేవునికి అవసరం లేని ఖర్చులు, దేవునికి అవసరం లేని ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఉన్నాయి, మనం చేస్తున్నట్టు చాలా ఉన్నాయి అన్నట్టు. మొత్తం మీద ఇటువంటి అన్నీ తగ్గించుకోవాలి. జ్ఞానం వైపు దృష్టి మరల్చండి. అప్పుడే మీకు సుఖం, శాంతి లభిస్తుంది. తిరిగి విశ్వగురు స్థానం లోపలికి మనం వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. ఎవరి సంఖ్యనో పెరుగుతుంది, ఎవరి మతాలో బాగా వ్యాపిస్తున్నాయనేటువంటి ఈ భయం లోపల నుంచి కూడా మీరు బయటికి రండి. ఎందుకంటారా, మీరు ధర్మజ్ఞులు కండి. సనాతన ధర్మం యొక్క వైభవాన్ని జీర్ణించుకోండి. మీరు ధర్మజ్ఞులు కండి. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడనే విజయం ఉంటుంది. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతిర్ ధ్రువ నీతిర్ మతిర్మమ అని చెప్పిండనమాట. నాయనలారా, భగవద్గీత ఆఖరి శ్లోకం ఇది సంజయుల వారు చెప్తూ ఉంటారు ధృతరాష్ట్రునికి. ఎక్కడ యోగేశ్వరుడు అంటే ధర్మస్వరూపుడైనటువంటి కృష్ణుడున్నాడో, ఎక్కడ ధర్మాన్ని ఆచరించి తీరుతానటువంటి గట్టి నిర్ణయంతో అర్జునుడు ఉన్నాడో, ధర్మాచార్యుడు ఎక్కడైతున్నాడో, ధర్మ అభిలాషి ఎక్కడైతే ఉంటాడో, సనాతన ధర్మ ఆచార్యుడు శ్రీకృష్ణుడు, ఆ సనాతన ధర్మం యొక్క సందేశాలను ఆచరించాలంటే అర్జునుడు. ఇట్లా ఇద్దరు ఎక్కడైతే ఉంటారో అక్కడ శ్రీ అన్నీ ఉంటాయన్నట్టు. శ్రీ అంటే శక్తి, విజయము. ఎక్కడ శక్తి ఉంటుంది అక్కడ విజయం ఉంటుంది. ఈ రెండు ఉన్న దగ్గరనే ఐశ్వర్యం ఉంటుంది. భూతి అంటే ఐశ్వర్యం. శ్రీ తత్ర శ్రీ విజయో భూతి ధ్రువ నీతిర్ మతిర్మమ. అక్కడ నీతి ఉంటుంది, చక్కని మతి ఉంటుంది, పరాజయం అక్కడ ఉండదు. ఎందుకు చెప్తున్న ఈ విషయం అంటే, కౌరవులు 9, పాండవులు 5. ఓకే, 100 కౌరవులు ఒక్కనికంటే ఒకడు మహామహావీరులు, యోధులు, యోధులు. కృష్ణ అనుగ్రహం లేకపోతే పాండవులు ఏమైపోయి తెలియదు. అయితే 100 కౌరవుల లోపల ఒక్కడు మిగలలేదు, 5 పాండవుల లోపల ఒక్కడు చావలేదు.
ఏవో మతాలు పెరిగిపోతున్నాయి, మతాల సంఖ్య పెరిగిపోతున్నాయి, కూర్చున్నాయి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. మీ లెవెల్లో మీరు ఉండుండి చూడండి మహాభారత యుద్ధం లోపల ఏం జరిగిందో. 11 అక్షౌహిణీలు ఒకవైపు, 7 అక్షౌహిణీలు ఒకవైపు అయినాయి. సరే, అది సైన్యం విషయము. 100 మంది యోధాన యోధులు ఒక దిక్కు, 5 మంది యోధాన యోధులు ఒక దిక్కు. కుటుంబ యుద్ధం ఇది. అయితే ఏమైంది ఇంకోసారి అర్థం చేసుకోండి. 100లో ఒక్కడు మిగలలేదు, 5గురిలో ఒక్కడు చావలేదు. రేషియో ధర్మాన్ని దిక్కుంటుంది. సత్యమేవ జయతే. మనము మన జ్ఞానాన్ని తెలుసుకొని మన దాంట్లో మనం ఉంటే ఆటోమేటిక్ విజయం మనకే కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి జ్ఞానం వైపు దృష్టి మరల్చండి. అప్పుడే మీకు సుఖం, శాంతి, ఆనందం. లేదంటే మతోన్మాదుల క్రాంతిని ఎదుర్కోవలసి వస్తుంది. దుర్మార్గమైనటువంటి మతోన్మాదం యొక్క విప్లవము అతి ఘోరంగా ఎంత ఉంటుందంటే, కౌరవుల ఘోరాలను ఎట్లయితే మనం వర్ణించలేమో అట్లాగే మతోన్మాదుల యొక్క ఇటువంటివన్నీ ఉంటాయి. మొత్తం మీద అటువంటి విప్లవాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. దానికి మీరు జ్ఞానంతో సిద్ధం కావాలి అనేటువంటి విషయం మీకు చెప్తా ఉన్నా. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని వ్యాపింపజేయండి, అందరికీ తెలిసేటట్టు చెప్పండి. ఎందుకంటే ఎవరినో ద్వేషించాలనే మా ఉద్దేశం కాదు. మనని ద్వేషించే వాళ్ళని మాత్రం క్షమించే తత్వం కూడా మాది లేదు. నేను ఎవరిని ద్వేషించే వారిని ప్రతిఘటించకుండా ఉండలేము. కాబట్టి మనది ధర్మయుద్ధం. ఎవరినో మతం మారండి, మీరు మా మతం లోపలికి రండి అనే అవసరం మనకు లేదు. మనది ధర్మయుద్ధం అన్నట్టు. ఎవడో మన పైకి వచ్చి బీభత్సాలు సృష్టిస్తూ ఉంటే ఆత్మరక్షణ కొరకు మనం చేయవలసిన పనులన్నీ చేయవలసిందే. పాండవులు ఆత్మరక్షణ కొరకే యుద్ధం లోపల నిలబడరు. కౌరవులు మాత్రం నాది నాకే ఉండాలి, నీది నాకే కావాలి, విశ్వమంతా నేనే ఉండాలి అనేటువంటి ఒక దురభిప్రాయంతో యుద్ధం వాళ్ళు నిలబడరు. మాది మాకు ఇచ్చేయి నాయన, మాకు ఏమీ అవసరం లేదు, నీ జాగాలు నీ ఉండా అని చెప్పేసి, నాది నాకే కావాలని చెప్పేసి పాండవులు నిలబడరు అన్నట్టు. అట్లాగే మన సంఖ్య పెంచుకొని మనం ఏమో చేసి అవి మనం చేయవలసిన అవసరం మనకు లేదు. ఆ రాజ్య విస్తీరణ, విశ్వరాజ్య విస్తీరణ ఆకాంక్ష సనాతనానికి ఎప్పుడు లేదు. కాకపోతే మనను మనం కాపాడుకునేటువంటి శక్తి కూడా మన దగ్గర కావాలని చెప్పేసి ప్రత్యేకంగా ఇలాంటి వీడియోలను మేము పెడతా ఉంటాం. మా వీడియో లోపల ఏం మాట్లాడాలన్నా మీకు ఫోన్ నంబర్ ఇందు లోపల అందుబాటు లోపల ఉంటుంది. ఎవరైనా వచ్చి నేరుగా మాట్లాడాలి. ఏమైనా ఉంటే దానికి మేము బాధ్యులమై ఉంటాం. వీడియోలో పెట్టిన ప్రతి మాటకు నాదే బాధ్యత, నేనే జవాబుదారిని. దేనికైనా రెడీ. ధన్యవాదాలు.